పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న భారీ చిత్రం విశ్వంబర. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంబర ప్రస్తుత నిర్మాణ దశలో ఉంది. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందుకే హిందీ థియేట్రికల్ రైట్స్ కి పోటీ ఏర్పడింది. హిందీ డబ్బింగ్ వెర్షన్ ని ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ 38 కోట్లకు కొనుగోలు చేసిందని సమాచారం. పుష్ప 2 హిందీ వెర్షన్ 1000 కోట్లు కలెక్ట్ చేసిన విషయం తెలిసిందే. దాన్ని దృష్టిలో పెట్టుకుని విశ్వంబర చిత్రం హిందీ వెర్షన్ ని భారీ మొత్తంతో కొనుగోలు చేశారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా పీక్స్ లో ఉన్న సమయంలో హిందీలో డైరెక్ట్ గా కొన్ని సినిమాలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు చిరంజీవి తొలిసారిగా ఓ పాన్ ఇండియా మూవీ చేస్తుండటంతో బిజినెస్ పరంగా క్రేజ్ ఏర్పడింది. సోషియో ఫ్యాంటసీ మూవీ కావడంతో ఆడియన్స్ ని థ్రిల్ చేసే అనేక అంశాలు సినిమాలో ఉంటాయి. కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టించే అవకాశం ఉండడంతో ఈ సినిమాను భారీ రేటుకు కొనుగోలు చేశారు. యువి క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్ తో ఈ విజువల్ వండర్ ని నిర్మిస్తుంది. నిజానికి ఈ చిత్రాన్ని ఈ ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నారు. కానీ విఎఫ్ఎక్స్ వర్క్ చాలా ఉండడంతో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా పూర్తి కాలేదు. గత కొన్ని నెలలుగా ఈ వర్క్ జరుగుతుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి మేలో చిత్రాన్ని విడుదల చేయాలన్నది మేకర్స్ ప్లాన్. అయితే రిలీజ్ ఎప్పుడు అనే విషయంలో క్లారిటీ లేదు. త్వరలోనే అధికారికంగా రిలీజ్ డేట్ ను ప్రకటించే అవకాశం ఉంది. గతంలో చిరంజీవి చేసిన జగదేక వీరుడు అతిలోక సుందరి సోషియో ఫ్యాంటసీ మూవీగా ఎంత ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. విశ్వంబర దాన్ని మించిన స్థాయిలో ఉంటుందని మేకర్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. షూటింగ్ కాస్త పెండింగ్ ఉండడంతో ఈ మూవీ మేకు షిఫ్ట్ అయింది. విఎఫ్ఎక్స్ వర్క్ విషయంలో రాజీ పడడం లేదు. అందుకే సినిమా విడుదల వాయిదా వేశారు. అంతర్జాతీయ స్థాయి విఎఫ్ఎక్స్ టీం ఈ సినిమాకు వర్క్ చేస్తున్నారు. ప్రముఖ హాలీవుడ్ సినిమాలకు వర్క్ చేసిన విఎఫ్ఎక్స్ ఎక్స్పర్ట్ ఈ సినిమాకు గాను వర్క్ చేస్తున్నారని టాక్. విఎఫ్ఎక్స్ కే భారీగా ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. విఎఫ్ఎక్స్ వర్క్ ఆలస్యం అవుతున్న కారణంగా మే నెలలోనే సినిమా విడుదల అయ్యేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు విశ్వంబర సినిమా విడుదల తేదీ విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. అందరి నోట్లో మే నెల అనే మాటే వినిపిస్తోంది. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. యువి క్రియేషన్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా టీజర్ విడుదలైన తర్వాత అంచనాలు పెరిగాయి. మరి ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.